వినపడలేదు. మీ మొబైల్‌లో ట్రై చేయండి సార్. మీ మొబైల్‌లో ఓకే అనుకుంటే నేను అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తాను హ్యాండ్ రైజ్ చేస్తే మీరు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సుజన్ జీ. మార్నింగ్ మేడం. పెద్ద మనిషి అయిపోయారు మీరు, మీ అబ్బాయి. మీ తమ్ముడి పెళ్లి హడావిడిలో. మరి ఏం తప్పదు. మీరు అందరూ వస్తారేమో హెల్ప్ చేస్తారేమో అనుకుంటే మీరేం రావట్లేదు. 4 డేస్ మోరా 3 డేస్ మోరా సార్? ఇంకెక్కడ డేస్ ఒక్కరోజే. 3 డేసా 4 డేస్? సోమవారం మేడం, సోమవారం నుంచే స్టార్ట్. ఓ సోమవారం నుంచి స్టార్ట్. అయితే 1 డే ఫుల్ బిజీ. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేము మొన్న ఒకటి అబ్జర్వ్ చేశాం సార్. స్టీవ్ ఈవెంట్కి వస్తే బాబాయ్ పెళ్లి పనుల్లో బిజీగా తిరిగి 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 ఇలా అయిపోయాడు సార్. వాడు తిరుగుతున్నాడు పెళ్లి పిలుపుల కన్నా ఆడేళ్ళాడు. అదే సార్. మేడం ఇది స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, ఒకసారి చెప్పండి. చూడండి, స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ అనేది వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను మాట్లాడతాను, నేను చెప్తాలే మేడం. ఎంతమంది స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ లో ఉన్నారు, పార్టిసిపేట్ చేసి ఆల్రెడీ 100 రూపీస్ కట్టే ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి అనమాట. సో ఎవరైతే ఇంకా రిజిస్టర్ అవ్వలేదో, సో ఛాన్స్ ఉంది, ఫస్ట్ డే ఇంకా ఛాన్స్ ఉంది. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనుక కింద నెంబర్ కనబడుతుంది కదా, ప్రేమ్ కమల గారి నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు 100 రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేస్తే కనుక మీరు పార్టిసిపేట్ చేయడానికి అవుతుంది. ఓకే, ఏం చేయాలి అంటే 30 డేస్ కదా స్కిన్ బూస్టర్ ఎవరైతే వాడుతున్నారో అండ్ ఒమేగా 3, సో వాళ్ళకి ఆ 30 డేస్లో వాళ్ళకి డిఫరెన్స్ ఖచ్చితంగా అర్థమవుతుంది. స్కిన్ బూస్టర్ అండ్ ఒమేగా 3 ఛాలెంజ్ అనమాట. సో డైలీ ఎలాగో తీసుకుంటాము, బట్ చాలా మంది ఏంటంటే ఒక్కోసారి మిస్ అయిపోతుంటాం, ఒక రోజు 2 రోజులు. సో ఆ కన్సిస్టెన్సీ గురించి ఈ యొక్క స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ అండ్ ఒమేగా 3 అనేది పెట్టారు. సో చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఆల్రెడీ ఇది వరకు స్కిన్ బూస్టర్ ఛాలెంజ్లో మేము ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఆల్రెడీ ఇది వరకు ఒక స్కిన్ బూస్టర్ ఛాలెంజ్లో మేము ఉన్నామన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సూపర్. చూడండి వీళ్ళందరూ స్కిన్ చూడండి ఎంత ఎలాగ ఉన్నారు, చూడండి వీళ్ళందరూ. సూపర్ సూపర్. చూడండి గట్టి అందరూ ఉన్నారు. సూపర్. వెంకటేశ్వర్లు గారు చూడండి ఎంత ఎలాగ అయిపోయారు. ఆయన పాత ఫోటోకి ఇప్పటికి చాలా మార్పు ఉంటుంది. పూర్ణ చంద్రరావు గారు అయితే ఇంక చూసుకోక్కర్లేదు, ఫుల్ కలర్ వచ్చారు. నాగబాబు గారు అందగాళ్ళు అయిపోయారు వీళ్ళందరూ, జెంట్స్. ఆడవాళ్ళు కూడా లేడీస్ కూడా సూపర్ గా చేంజ్ వచ్చింది ఫేస్ అనేది. ధనలక్ష్మి మేడం, నవ్య మేడం ఉన్నారు, అండ్ అలాగే నాగలక్ష్మి గారు ఉన్నారు, సారు శ్రీహరి గారు ఉన్నారు. సూపర్ రిజల్ట్ అనమాట. మీరు ఫస్ట్ డే ఫోటోకి 30th డే ఫోటోకి డిఫరెన్స్ తెలుస్తుంది. అది ఇంటర్నల్గా బాడీలో చేంజెస్ వస్తుంది. సో చక్కగా మీకు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో చూసిన వాళ్ళు కూడా చెప్తారు మీకు. ఓకే, సో ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయండి. ఉంటారా ఇప్పటివరకు రిజిస్టర్ అవ్వలేదు సార్, ఇప్పుడు నేను రిజిస్టర్ అవుతాను అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎంత 100 రూపాయలు, మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇచ్చేస్తారు. ఆ 100 రూపాయల సంబంధించి గిఫ్ట్ కూడా ఇచ్చేస్తారు వెనక్కి. అది ఎందుకు పెట్టారంటే 100 రూపీస్ అనేది మీరు కమిట్మెంట్తో చేస్తారని చెప్పేసి, అంతేనా? మళ్ళీ ఆ 100 రూపీస్ తోటి మీరు 30 డేస్ కన్సిస్టెన్సీగా పెడితే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు గిఫ్ట్ రూపంలో. ఓకే, అలా గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. స్కిన్ బూస్టర్ అండ్ ఒమేగా 3 ఎట్లా పెట్టాలి ఏంటనేది గ్రూప్లో మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్లో మీరు పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే, రైట్. సూపర్ సూపర్ సూపర్. ఓకే మేడం, మాట్లాడండి కొత్త వాళ్ళతోటి. ఇందాక ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు సార్, ఒకళ్ళు. రవీనా మేడం ఉన్నారా? ఓకే సార్. ఓకే ఇందాక ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి మాట్లాడండి. సార్ ఉన్నారా సార్? ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? 8:30 అయిపోయింది అయినా. సో ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే వాళ్ళకి వినండి. సో అగైన్ మళ్ళీ మండే, రేపు సండే కదా, రేపు హాలిడే జూమ్కి. మళ్ళీ మండే మీట్ అవుదాము జూమ్ సెషన్లో. సో ఇప్పుడైతే స్పీకర్ని ఇన్వైట్ చేస్తాను నేను స్పీకర్ని ఇన్వైట్ చేయాలి అన్నా, సో మీకు టాపిక్ కావాలి అన్నా, నిన్న చెప్పాను కదా, మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి, మీ నుంచి రియాక్షన్ ఇవ్వాలి, అప్పుడే నేను స్పీకర్ని ఇన్వైట్ చేస్తా. మీరు ఎలా కూర్చుంటారో నేను అలానే కూర్చుంటా, నేనైతే స్పీకర్ని ఇన్వైట్ చేయను. మీ అందరు సపోర్ట్ ఉంటేనే కదా స్పీకర్ వచ్చేది.
మన కోసమే కదా టాపిక్స్ చెప్తుంది స్పీకర్స్. సో మనం యాక్టివ్గా ఉండాలి కదా. ఆన్ చేయండి ఎవ్రీవన్ కూడా, వీడియోస్ ఆన్ చేయండి, స్క్రీన్ ముందుకు వచ్చేసేయండి. స్క్రీన్ ముందుకు వచ్చేసేయాలి ఎవ్రీవన్ కూడా. వీడియోస్ ఆన్ చేయాలి, వీడియోస్ ఆన్ చేయండి అందరూ కూడా. ఎంతమంది టాపిక్ స్లైడ్ ని మీ వాట్సాప్ స్టేటస్ లో, మీ సోషల్ మీడియాస్ లో అప్లోడ్ చేశారు? మేము చేసాం మేడం అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారా? నేను చేశా, నేను చేశా, నేను చేశా. నా సోషల్ మీడియా ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక్క దాంట్లో పోస్ట్ చేసుకుంటే నా వాట్సాప్లో, నా ఫేస్బుక్లో అన్నిట్లో అది పోస్ట్ అయిపోతుంది. సో నేను ఒక దాంట్లోనే పోస్ట్ చేస్తాను, నా మూడిట్లో అది పోస్ట్ అయిపోతుంది. సో మేము కూడా అలా చేసాం మేడం. మేము కూడా మా సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకుంటున్నాం, మంచిగా మేము పోస్ట్ చేసుకుంటున్నాం. చేశారా? సూపర్. సో చూడండి ఎంతమంది ఇక్కడ పోస్ట్ చేశారో వాట్సాప్లో, సో వాళ్ళ సోషల్ మీడియాస్లో. సూపర్ కదా, వెరీ గుడ్ మేడం. మాది 1 లీటర్ వాటర్ కంప్లీట్ అయిపోయింది, 1 లీటర్ ఫ్రెష్ కంప్లీట్ అయిపోయింది, సప్లిమెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి మేడం. వర్కౌట్ కూడా చేసామన్న వాళ్ళ హ్యాండ్ రైజ్ చేస్తారా? మార్నింగ్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది, మా ఫ్రెష్ వాటర్ సప్లిమెంట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఎందుకు ఇదంతా చేయాలి? బీటీపీలో పార్టిసిపేట్ చేస్తున్నామా లేదా? మరి బీటీపీలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇవన్నీ చేయాలా వద్దా? ప్రిన్సిపల్ సార్, ఇవన్నీ చేయకపోతే రిజల్ట్స్ వస్తుందా సార్? అస్సలు రాదు. ప్రిన్సిపల్ సార్ అయితే అసలు ఒప్పుకోరు, రిజల్ట్స్ రాదు పొమ్మంటారు. ప్రిన్సిపల్ సార్ వస్తుందా సార్ బీటీపీలో పార్టిసిపేట్ చేసేటప్పుడు వాకింగ్ చేయకుండా, వాటర్ తాగకుండా, రిజల్ట్స్ రమ్మంటే సప్లిమెంట్స్ వేసుకోకుండా వస్తుందా సార్? అస్సలు రాదు. ఒప్పుకోనంటే ఒప్పుకోరంటారు. మరి చెయ్యాలి కదా ఇవన్నీ, మనకు బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే, పెద్ద బ్యాగ్ నిండా అమౌంట్ తీసుకెళ్ళాలి అంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి కదా. సో ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ టైంకి ఫుడ్ ఉండాలి. అన్నీ చేస్తున్నాం మేడం అన్న వాళ్ళ హ్యాండ్ రైజ్ చేస్తారా? చెయ్యట్లా. వెరీ గుడ్, సూపర్, చేస్తున్నట్ట. స్వామి సార్ అయితే మేము చూసాము. స్వామి సారు మ్యారథాన్లో ఉన్నప్పుడు కూడా అలానే పోటీగా చేసేవాళ్ళు. అంతేనా సార్? ఫుల్ పోటీగా చేసేవాళ్ళు కదా. సో మంచి రిజల్ట్స్ తీసుకున్నారు స్వామి సార్ కూడా. సో అలాంటి రిజల్ట్స్ కావాలి అంటే మనందరం కూడా అదే ఫాలో అవ్వాలి, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, మరి ఇన్వైట్ చేసేసుకుందామా స్పీకర్ని ఇన్వైట్ చేసేసుకుందామా? సో లెట్ us ఇన్వైట్ సీనియర్ వెల్నెస్ కోచ్, యాక్టివ్ వరల్డ్ టీమ్ మెంబర్ ప్రేమ్ కమలా మేడం ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్. మీరు ఎవరు రియాక్షన్స్ ఇవ్వట్లేదు, అందుకే మేడం రావట్లేదు. ఎంతమంది సార్ ఇప్పుడు చెప్పారు కదా స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ అని, రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి, హ్యాండ్ రైజ్ చేస్తారా? మేడం స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ లో మా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి మేడం. ఒక్కళ్ళకేనా రిజల్ట్స్ కావాలి? స్కిన్ బూస్టర్ అనేది ఓన్లీ స్కిన్ కే కాదు, యాంటీ ఏజింగ్ వస్తుంది, సో హెయిర్ గ్రో బాగుంటుంది, నెయిల్స్ బాగుంటాయి, ఐస్ బాగుంటాయి, సో బోన్స్ స్ట్రెంగ్త్ అవుతాయి, మజిల్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రీగ్రోత్ అవుతాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్క మనం మల్టీవిటమిన్ స్కిన్ బూస్టర్ తీసుకోవటం వల్ల. దాంతో పాటు సార్ ఇంకొక సప్లిమెంట్ కూడా యాడ్ చేశారు. ఏం యాడ్ చేశారు? ఇంకో సప్లిమెంట్, లైఫ్ లైన్. సూపర్ కదా, సూపర్ సప్లిమెంట్. సో ఆ సప్లిమెంట్ యూజ్ చేస్తున్న వాళ్ళకే దాని బెనిఫిట్స్ బాగా తెలుస్తాయి. ఓకే మేడం, వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. అండి ఈరోజు కొత్తగా ఎంతమంది వచ్చారు మేడం?
మేడం ఒక 4 మెంబర్స్ తో మాట్లాడాను. ఎవ్రీవన్ కూడా వెయిట్ లాస్ అండ్ హెల్త్ ఛాలెంజెస్ అంటే లైక్ షుగర్, నీస్, జాయింట్స్ పెయిన్స్ లైక్ ఇలా. ఈ రోజు ఎవరైతే కొత్తగా వచ్చారో మీరు గమనించాల్సిన విషయాలన్నీ ఆల్రెడీ ప్రవీణ మేడం చెప్పారు. కొత్త వాళ్ళకి 2 days మాత్రమే కాంప్లిమెంట్. ఈ టాపిక్స్ వినండి అండ్ లాస్ట్ లో చెప్పే రిజల్ట్స్ కూడా వినండి. విన్న తర్వాత బాగుంది, నాకు రిజల్ట్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తే మీ కోచ్ తో మాట్లాడి ప్రొడక్ట్ స్టార్ట్ చేయండి. ఎవరైతే ప్రొడక్ట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కాంప్లిమెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్ట్ స్టార్ట్ చేసి మీ కోచ్ ఏదైతే మీకు గైడ్ చేస్తారో ఆ గైడెన్స్ ఫాలో అయితే మీరు అనుకున్న రిజల్ట్ విత్ ఇన్ 1 month, 2 months, 3 months లో రావడానికి సపోర్ట్ అయింది. కాబట్టి గమనించండి. అండ్ టాపిక్స్ ఉపయోగపడుతున్నాయి అందరికి. ప్రతిరోజు ఒక హెల్త్ రిలేటెడ్ టాపిక్ చెప్తున్నాం కదా. ఎలా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వాలి, మజిల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మన బాడీ లోపల ఉన్న ఆర్గన్స్ ఎలా వర్క్ చేస్తాయి, ప్రతిరోజు ఒక హెల్త్ రిలేటెడ్ టాపిక్ చెప్పడం జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఈ టాపిక్ కేవలం ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వడానికి లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేసుకోవడానికి కాదు. ఆఫ్టర్ దట్ వెయిట్ లాస్ అయిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ అవి రాకుండా మీ కేర్ తీసుకోవడానికి ఈ టాపిక్ సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనం ఏం తినాలి, ఎలా ఏం తినకూడదు, ఇది మనం ప్రాపర్ గా తెలుసుకున్నప్పుడు ఈజీగా మన బాడీని మనం మెయింటైన్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఏంటి ఈరోజు టాపిక్ ఏంటి? ఈరోజు టాపిక్ ఏంటి? ఈరోజు టాపిక్ ఏంటి? Good morning, ma'am. గుడ్ మార్నింగ్ మ్యామ్. 1 minute. Benefits of muscle and ways to improve muscle, ma'am. చెప్పండి. Benefits of muscle and ways to improve muscle, sir. బెనిఫిట్స్ ఆఫ్ మజిల్ అండ్ వేస్ టు మజిల్ యొక్క బెనిఫిట్ ఏంటి, దాన్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, అదే కదా టాపిక్. మజిల్ ఇంపార్టెంటా కాదా? మజిల్ ఇంపార్టెంటా కాదా? మజిల్ చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమైతే అప్పుడు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పగానే అర్థమైపోయింది. ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. దాని ఇంపార్టెన్స్ తెలియదు అనుకోండి, ఏం చేస్తాం? దాని మీద కేర్ కూడా తీసుకోం. అవునా కదా? ఇప్పుడు గోల్డ్ వాల్యూ, గోల్డ్ ఇంపార్టెంట్, చాలా వాల్యూ కలది గోల్డ్. అప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం, తీసుకెళ్లి బీరువాలో, అది కూడా లాకర్ లో ఎక్కడో పెడతాం. ఎందుకు? దాని వాల్యూ మనకు తెలుసు. మరి మన హెల్త్ మీద, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మీద, లేకపోతే మన మజిల్ మీద మనం కేర్ తీసుకోవట్లేదంటే దాని వాల్యూ మనకి తెలియదు. కాబట్టి ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే అసలు మజిల్ వాల్యూ ఏంటి, మన బాడీకి మజిల్ ఎందుకు ఇంపార్టెంట్, అది మన బాడీలో మజిల్ ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇది మనకు అర్థమైనప్పుడు, దాని వాల్యూ అర్థమైనప్పుడు దాని మీద మనం కేర్ తీసుకునే విధానమే మారిపోతుంది. అవునా కదా? మీరందరూ కూడా చెకప్ చేసుకున్నప్పుడు మీ చెకప్ షీట్ లో మజిల్ అని ఉంటది, చూసారా? ఎంతమంది చూసారు? చెకప్ షీట్ లో మజిల్ అని ఉంటది ఉందా? అందరి చెకప్ షీట్ లో ఉంటది. ఆ మజిల్ చాలా ఇంపార్టెంట్. కానీ మన లైఫ్ స్టైల్ బట్టో లేకపోతే మనం తినే ఫుడ్ ని బట్టో దేని బట్టో తెలీదు, ఉండాల్సిన మజిల్ కాస్త పూర్తిగా డౌన్ అయిపోయింది అండ్ ఉండకూడని ఫ్యాట్ కాస్త బాగా బాడీలో పెరిగిపోయింది. అవునా కదా? ఈ ప్రతి ఒక్కరి చెకప్ షీట్ లో ఎవరు చెకప్ షీట్ చూసినా మీ మజిల్ ఎంత ఉండాలో అంతే ఉందండి అన్న చెకప్ షీట్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఎవరు కూడా అంత ప్రాపర్ గా వాళ్ళ హెల్త్ మీద కేర్ తీసుకోకపోవటం వల్లే. ఓకేనా? ఓకే, మజిల్ గురించి పూర్తి డీటెయిల్స్ నేను మీతో చెప్తాను. మన బాడీలో ఎక్కడెక్కడ మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్ ఎలా వర్క్ అవుతుంది, దాని ఇంపార్టెంట్ ఏంటి, అండ్ ఎందుకు ఇప్పుడు మజిల్ అనేది పూర్తిగా వీక్ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. మజిల్ వీక్ అవుతుందని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఏదైనా చిన్న పని చేసినా మనం అలసిపోతున్నాం అనుకోండి, దానికి అర్థం ఏంటి అంటే మన బాడీలో మజిల్ ప్రాపర్ గా లేదని అర్థం. ఏదైనా చిన్న పని చేసినా బాడీ అలసిపోతుంది, ఏం చేయలేకపోతున్నాం, నీరసం వచ్చేస్తుంది, బాడీ టైర్డ్ అయిపోతుంది, వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా బాడీ సహకరించట్లేదు, ఏదన్నా వర్క్ చేద్దామంటే మన బాడీ సహకరించట్లేదు అంటే కారణం ఏంటి అంటే మన బాడీలో మజిల్ అనేది లేకపోవటం వల్ల. మన బాడీలో మజిల్ స్ట్రాంగ్ గా ఉంటే ఏ పనైనా యాక్టివ్ గా చేస్తాం. మన బాడీలో మజిల్ సఫిషియెంట్ గా లేదు అనడానికి సిగ్నల్స్ ఇవే. బాడీ టైర్డ్ అయిపోవటం, ఏదైనా చిన్న పని చేయగానే అలసిపోవటము, స్వెట్ వచ్చేయటము,
ఎలా ఉంటదంటే ఒక రకంగా బాడీ బద్ధకంగా అయిపోతుంది. అంటే ఏదైనా చిన్న పని చేయగానే కొంతసేపు కూర్చో 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 అని బాడీ మనల్ని మనకు చెప్తా ఉంటది. వెంటనే మనం ఏం చేస్తాం అంటే కూర్చుంటాం. కూర్చొని రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ పని స్టార్ట్ చేస్తాం. కారణం ఏంటంటే మన బాడీలో మజిల్ స్ట్రాంగ్ గా ఉంటే ఏ పనైనా సరే యాక్టివ్ గా చేసుకుంటూ వెళ్తాం. మజిల్ స్ట్రాంగ్ గా లేకపోతే ఉండాల్సిన మజిల్ కంటే తక్కువగా ఉంటే ఏ చిన్న పని చేసినా, అది చిన్న పని కావచ్చు, పెద్ద పని ఏది చేసినా వెంటనే అలసిపోతూ ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే జెంట్స్ లో కన్నా లేడీస్ లోనే మజిల్ చాలా వీక్ గా ఉంటది, చాలా తక్కువ ఉంటది. కాబట్టి మజిల్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎన్ని రకాల మజిల్స్ ఉంటాయి ఎవరికైనా తెలుసా? మన బాడీలో ఎన్ని రకాల మజిల్స్ ఉంటాయి? ఎన్ని రకాల మజిల్స్ ఉంటాయి? సార్ చెప్పండి. ప్రతాప్ సింగ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను ఒకసారి. అన్మ్యూట్ సార్ నేను unmute. వస్తుంది. ఓకే, నేనే చెప్పేస్తా. ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్. ఉన్న టైంలో ఈ టాపిక్ ని మీకు కవర్ చేయాలంటే నేను గ్యాప్ లేకుండా చెప్పాలి. నీకు గ్యాప్ లేకుండా చెప్తే మేడం ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతుంది అంటారు. అవునా కదా? చాలా మంది అదే చెప్తున్నారు, మేడం కొంచెం స్లోగా చెప్పొచ్చు కదా అని. ఉన్న టాపిక్ ని బట్టి కొంచెం ఫాస్ట్ గా వెళ్తాను. కాకపోతే మీకోసం నేను ఇంకా చాలా స్లో చేస్తున్నాను. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. మన బాడీలో 3 రకాల మజిల్స్ ఉంటాయి. ఒకటి మేజర్ మజిల్, స్కెలిటన్ మజిల్. ఈ స్కెలిటన్ మజిల్ ఎక్కడ ఉంటది అంటే మన బోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోన్ చుట్టూరు ఉండే మజిల్ ని స్కెలిటన్ మజిల్ అంటారు. బోన్ తో కనెక్ట్ అయి ఉంటది. ఇది చాలా ఇంపార్టెంట్. మన బాడీ మొత్తంలో పెద్ద మజిల్ ఏది అంటే ఈ స్కెలిటన్ మజిలే. మన బోన్స్ చుట్టూరు బోన్స్ కి కనెక్ట్ అయి ఉండే మజిల్ ని స్కెలిటన్ మజిల్ అంటారు. ఈ స్కెలిటన్ మజిల్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం మాట్లాడాలి అన్నా, మనం నడవాలి అన్నా, మనం మూమెంట్ ఇవ్వాలి అన్నా, మనం ఏ పని చెయ్యాలి అన్నా దానికి సపోర్ట్ అయ్యేది ఏంటి అంటే ఈ స్కెలిటన్ మజిలే. ఇప్పుడు సపోజ్ నేను మాట్లాడుతున్నాను, నా నోటి దగ్గర ఉండే మజిల్స్ నాకు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, నేను నవ్వగలుగుతాను. ఈవెన్ మన స్మైల్ ఇవ్వాలి అన్నా, అంటే నవ్వాలి అన్నా కూడా దానికి సపోర్ట్ ఇచ్చేది ఏంటి అంటే మజిలే. మజిల్ సపోర్ట్ ఇవ్వకపోతే మనం ఏ పని చేయలేం. కొంతమంది చూడండి ఇక్కడ మజిల్స్ స్ట్రక్ అయిపోతాయి. బోన్ కి మజిల్ కి స్ట్రక్ అయిపోయినప్పుడు వాళ్ళు మూవ్మెంట్ కూడా ఇవ్వలేరు, ఓపెన్ కూడా చేయలేరు. అంటే మన బాడీకి ఏ మూవ్మెంట్ కావాలి అన్నా అది స్కెలిటన్ మజిల్ మీద ఆధారపడి ఉంటది. అది నడవటం కావచ్చు, వాకింగ్ చేయటం కావచ్చు, ఏదైనా లిఫ్ట్ చేయటం కావచ్చు, లేకపోతే నవ్వటం కావచ్చు, మాట్లాడటం కావచ్చు. ఏ మూవ్మెంట్ అయినా సరే మన బాడీ ఇచ్చే ఏ యాక్షన్ కైనా సరే దానికి కావాల్సింది ఏంటి అంటే స్కెలిటన్ మజిల్. ఇది చాలా ఇంపార్టెంట్ మజిల్. స్కెలిటన్ మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ మజిల్ 3 టైప్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ ది స్కెలిటన్ మజిల్, అండ్ ఇది మన బోన్ చుట్టూరు బోన్ కి కనెక్ట్ అయి ఉండే మజిల్. ఈ మజిల్ బాగుంటేనే మన బాడీలో మూవ్మెంట్ బాగుంటది. మనం వంగాలి అన్నా, లెగవాలి అన్నా ఆ బోన్ కి సపోర్ట్. ఇప్పుడు బోన్స్ ఉన్నాయి, బోన్స్ ఏమైనా వంగుతాయా? బోన్ ఎలా ఉంటది? గట్టిగా ఉంటది. అవునా కదా? మరి అక్కడ మూవ్మెంట్ జరుగుతుంది అంటే కారణం అంటే దానికి సపోర్ట్ గా మజిల్ ఉంది. ఆ బోన్ కి కనెక్షన్ గా మజిల్ ఉంది కాబట్టి ఆ బోన్ ఇబ్బంది లేకుండా మూవ్ అవ్వటానికి కానీ బాడీ మూవ్మెంట్ కానీ సపోర్ట్ అవుతుంది. ఓకేనా? రెండో మజిల్ కార్డియాక్ మజిల్. ఇది ఎక్కడ ఉంటది అంటే మన హార్ట్ లో ఉంటది. మన హార్ట్ లోపల ఉండే మజిల్ ని కార్డియాక్ మజిల్ అంటారు. అక్కడ మాత్రమే ఉంటది, ఇంకెక్కడ ఉండదు ఆ మజిల్. దానికి మనతో సంబంధం లేదా, ఆటోమేటిక్ అది మూవ్ అయిపోతూనే ఉంటది. ఇప్పుడు స్కెలిటన్ మజిల్ అనుకోండి, మనం మూవ్ చేస్తే మూవ్ అవుతుంది. మనం కంట్రోల్ చేయొచ్చు ఈ మజిల్ ని. స్కెలిటన్ మజిల్ ని మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ కార్డియాక్ మజిల్ ని మనం కంట్రోల్ చేయలేం. అది ఆటోమేటిక్ గా హార్ట్ బీట్ జరుగుతున్నప్పుడల్లా ఆ మజిల్ ప్రెస్ అవుతూనే ఉంటది. అది కార్డియాక్ మజిల్, హార్ట్ లో ఉండే మజిల్ అన్నమాట. వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ స్ట్రాంగ్ గా ఉండే మజిల్ అన్నమాట. మూడవది స్మూత్ మజిల్. దీన్ని కూడా మనం కంట్రోల్ చేయలేం. స్మూత్ మజిల్ ఇది ఎక్కడ ఉంటది అంటే మన స్టమక్ దగ్గర, అండ్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు, చిన్న పేగులు ఉంటాయి కదా మన స్టమక్ దగ్గర, వాటిల్లో అంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లడ్ వెజల్స్ లోపల ఉండే మజిల్ ని స్మూత్ మజిల్స్ అంటారు. ఇది కూడా మనకి దాన్ని మనం కంట్రోల్ ఏం చెయ్యం, అదే ఆటోమేటిక్ గా మూవ్మెంట్ అనేది
జరుగుతూ ఉంటది. ఈ మేజర్ గా ఈ 3 టైప్స్ ఆఫ్ మజిల్స్ మన బాడీ మొత్తంలో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది కార్డియాక్ మజిల్ అన్నమాట. ఇది మన హార్ట్ లోపల ఉండే మజిల్. దీన్ని మనం కంట్రోల్ చేయలేం. మన హార్ట్ బీట్ జరుగుతున్నప్పుడల్లా, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆగకుండా వర్క్ చేసే ఆర్గన్, ప్రతి ఒక్క ఆర్గన్ వర్క్ చేస్తది. అంటే ఎక్కువ ప్రెషర్ లోనై మరి వర్క్ చేసే ఆర్గన్ మన హార్ట్. ఈ హార్ట్ లోపల ఉండే మజిల్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, చాలా బాగుండాలి. అప్పుడే మన హార్ట్ బీట్ ప్రాపర్ గా ఉంటది. నెక్స్ట్ స్కెలిటన్ మజిల్, బోన్స్ చుట్టూరు చూసారు ఇక్కడ, బోన్స్ చుట్టూరు ఉండే మజిల్ ని స్కెలిటన్ మజిల్ అంటారు. నెక్స్ట్ ఇది స్మూత్ మజిల్. స్మూత్ మజిల్ అంటే ఇక్కడ స్మాల్ ఇంటెస్ట్, స్టమక్ దగ్గర, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, వీటన్నిటిలో ఉండే బ్లడ్ వెజల్స్, వీటన్నిటిలో ఉండే మజిల్ ని స్మూత్ మజిల్ అంటారు. మేజర్ గా ఈ 3 మజిల్స్ మన బాడీలో ఉంటాయి. ఈ 3 మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఇక్కడ ఏదైతే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ గా వర్క్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ 3 మజిల్స్ లో క్రాషెస్, అంటే మజిల్ వీక్ అవటం కానీ, లేకపోతే మజిల్ దెబ్బ తినడం కానీ, మజిల్ క్రాక్ అవటం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆర్గన్ వర్కింగ్ కండిషన్ అనేది ప్రాపర్ గా ఉండదు. అర్థమవుతుందా? అసలు మజిల్ ఇంపార్టెంట్ ఏంటి, ఏం చేస్తుంది మజిల్ మన బాడీలో వర్క్, ఏం వర్క్ చేస్తుంది? మజిల్ ఉండడం వల్ల మన బాడీలో ఎలాంటి వర్క్ జరుగుతుంది? ఎవరన్నా చెప్పండి, మజిల్ ఏం వర్క్ చేస్తుంది మన బాడీలో? మజిల్ మన బాడీలో ఉండడం వల్ల మనకు వచ్చే మజిల్ ఇంపార్టెంట్ ఏంటి, లేదా మజిల్ బెనిఫిట్ ఏంటి? మన బాడీలో మజిల్ బాగుండడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? ఓకే, సూపర్. మన బాడీకి ఒక స్ట్రక్చర్ ఇచ్చేది ఏంటి అంటే మజిలే, అవునా కదా? మన బాడీ ఒక షేప్ లో ఉండాలి అన్నా దానికి కావాల్సిన మజిలే. కానీ ఇప్పుడు అందరూ దానికోసమే మజిల్ బిల్డ్ చేయాలని ట్రై చేస్తున్నారు, అవునా కదా? చాలా మంది జిమ్ కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్లు అవి ఇవి చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే బాడీ బిల్డింగ్ చెయ్యాలి, 6 ప్యాక్ చెయ్యాలి, అవునా కదా? బాడీ ఒక షేప్ లో ఉండాలి, దానికోసం మాత్రమే మజిల్ మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ దానికోసం మాత్రమే కాదు, ఇది ఇంపార్టెంట్. బాడీ ఒక షేప్ ఉండాలి, బాడీకి ఒక స్ట్రక్చర్ ఉండాలి, ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలంటే కావాల్సింది మజిలే. కానీ దానికోసమే కాదు, ఇంకా బాడీ లోపల మజిల్ చేసే వర్క్స్ చాలా ఉన్నాయి. ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు మన బాడీకి మూవ్మెంట్ జరగాలి అంటే అది మజిల్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఏ మూవ్మెంట్ అయినా సరే, మాట్లాడడమా, చూడడమా, లేకపోతే మనం తినే ఫుడ్ నవ్వలడమా, లేకపోతే నవ్వటమా, నడవటమా, ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాలి అన్నా దానికి సపోర్ట్ అయ్యేది ఏంటి అంటే మజిలే. మన బాడీలో ఏ మూవ్మెంట్ జరగాలి అన్నా దానికి కావాల్సింది మజిల్, చాలా ఇంపార్టెంట్. మూవ్మెంట్ కావాలా వద్దా? ఇక్కడే అలాగే స్టక్ అయిపోతే ఒక్కొక్కసారి చాలా మంది కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఒకే చోట sitting అయ్యే వాళ్ళు కావచ్చు, ఒక చోట ఎక్కువసేపు కూర్చున్నారు, తర్వాత ఏమవుతుంది, పట్టేస్తారు. అంటే మజిల్ బోన్ అలా పట్టేస్తుంది. మూవ్మెంట్ ఎప్పుడు మన బాడీ జరుగుతూ ఉండాలి. చెయ్యి ఇలా కొంతసేపు ఇలా ఉంచామనుకోండి, ఏమవుతుంది, కొంతసేపటికి పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే మన బాడీకి ఎప్పుడు మూవ్మెంట్ ఉండాలి. మూవ్మెంట్ ప్రాపర్ గా ఉన్నప్పుడే మజిల్ బాగుంటుంది. మూవ్మెంట్ ప్రాపర్ గా లేనప్పుడు మజిల్ వీక్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, మన బాడీ లోపల ఉన్న ఆర్గన్స్ ప్రాపర్ గా వర్క్ చేయాలి అన్నా కూడా మజిల్ కావాలి. ఈవెన్ బ్లడ్ పంపింగ్ ప్రాపర్ గా జరగాలన్నా, బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని ప్రాపర్ గా బ్లడ్ పంపింగ్ జరగాలి అన్నా కూడా మజిల్ ప్రాపర్ గా ఉండాలి. ఏ మజిల్ ప్రాపర్ గా ఉండాలి? ఇందాక నేను చెప్పాను కదా స్మూత్ మజిల్ అని. ఆ స్మూత్ మజిల్ బ్లడ్ వెజల్స్ లోపల కూడా ఉంటది. బ్లడ్ వెజల్ ఏదైతే ఉందో దాని లోపల మజిల్ ఉంటది. ఆ మజిల్ లోపల నుంచి బ్లడ్ వెళ్తది. ఈ మజిల్ ప్రాపర్ గా ఉన్నప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరుగుతుంది. ఇది లోపల సరిగ్గా లేదనుకోండి, వీక్ అయిపోవటము, మజిల్ క్రాక్ అవ్వటం ఇట్లా జరిగింది అనుకోండి, ఏమవుతుంది అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్ గా జరగదు. లోపల ఆర్గన్స్ ప్రాపర్ గా వర్క్ చేయాలన్నా, ఈవెన్ మన బ్రీతింగ్ ప్రాపర్ గా ఉండాలి అన్న, బ్రీతింగ్ ప్రాపర్ గా తీసుకోవాలి అన్న మజిల్ కావాలి. అండ్ మనం తిన్న ఫుడ్ ప్రాపర్ గా డైజెషన్ అవ్వాలన్నా కూడా మజిల్ కావాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, మజిల్ చేసే ఇంకొక వర్క్ ఏంటి అంటే మన మెటబాలిజం కంట్రోల్ చేస్తుంది. మన మెటబాలిజం ఫాస్ట్ గా ఉందనుకోండి, ఎలా ఉంటది, మనం తిన్న ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, వెయిట్ లాస్ కూడా ఫాస్ట్ గా అవుతాం. మన మెటబాలిజం కంట్రోల్ చేసేది కూడా ఏంటి అంటే మజిలే.
మన మజిల్ ఎక్కువగా ప్రాపర్గా ఉన్నప్పుడు మన మజిల్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా, మనం ఈవెన్ రెస్ట్ లో ఉన్నా కూడా మన బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఫ్యాట్ ని బర్న్ చేసేది ఏంటి అంటే మజిలే. అందుకనే ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మజిల్ తక్కువ ఉంటది, మజిల్ తక్కువ ఉన్న వాళ్ళలో మజిల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఫ్యాట్ తక్కువ ఉంటుంది. ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్. మీరు చెక్ చేసుకోండి మీ బాడీలో. మీరు ఎవ్రీ వీక్ చెకప్ షీట్ లో మజిల్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్ గా ఫ్యాట్ డౌన్ అవుతుంది. ఫ్యాట్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, మజిల్ డౌన్ అవుతుంది. కారణం మజిల్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఆ మజిల్ మనం రెస్ట్ లో ఉన్నా సరే మన బాడీలో ఫ్యాట్ ని బర్న్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. ఆ మజిల్ ని కంట్రోల్ చేసేది మెటబాలిజం అయితే, ఆ మెటబాలిజాన్ని కంట్రోల్ చేసేది ఏంటి అంటే మన మజిలే మెటబాలిజాన్ని కంట్రోల్ చేస్తే ఎప్పుడైతే మెటబాలిజాన్ని కంట్రోల్ చేస్తుందో అప్పుడు ఈజీ డైజెషన్ అవుతుంది, ఫ్యాట్ బర్నింగ్ కూడా ఫాస్ట్ గా ఉంటది. ఎవరైతే ఫాస్ట్ గా ఫ్యాట్ బర్న్ చేసుకోవాలి, మన బాడీలో రకరకాల ప్లేసెస్ లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. కొంతమంది స్టమక్ దగ్గర, కొంతమందికి హ్యాండ్స్ దగ్గర, కొంతమంది అంటూ ఉంటారు నాదంతా బాగుంటది మేడం, చేతుల దగ్గర చాలా ఫ్యాట్ ఉంటది, ఇక్కడే లావుగా ఉంటది, అది తగ్గాలి. నా బాడీ మొత్తం బాగానే ఉంటది, స్టమక్ దగ్గరే బాగా ఫ్యాట్ ఉంది, అక్కడ ఫ్యాట్ తగ్గించుకోవాలి. మీకు ఎక్కడ ఫ్యాట్ ఉన్నా దాన్ని బర్న్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏం మీద అంటే మీ మెటబాలిజం మీదే. మీ మెటబాలిజం ఫాస్ట్ గా ఉన్నప్పుడు ఫ్యాట్ బర్నింగ్ ఫాస్ట్ గా ఉంటది. ఆ మెటబాలిజం ఫాస్ట్ గా ఉండాలి అంటే మనం బిల్డ్ చేయాల్సింది ఏంటి అంటే మజిల్ బిల్డ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, మజిల్ మన బాడీలో ఉండడం వల్ల జరిగే ఇంపార్టెంట్ ఏంటి అంటే మన బోన్స్ కి జాయింట్స్ కి ప్రొటెక్షన్. బోన్స్ కి జాయింట్స్ కి ప్రొటెక్షన్. మన బోన్స్ కి క్రాక్ అవ్వకుండా. ఇప్పుడు చాలా మందికి మజిల్ డౌన్ అవటం వల్ల ఏం జరుగుతుంది అంటే చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి పడినా కూడా బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంది. ఎందుకు? దాని చుట్టూరు ప్రొటెక్షన్ గా మజిల్ ఉండాలి, ఆ మజిల్ లేదు, తగ్గిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే బోన్ కి ప్రొటెక్షన్ గా మజిల్ లేకపోవడం వల్ల ఈజీగా బోన్స్ క్రాక్ అయిపోతున్నాయి, విరిగిపోతున్నాయి. మనం స్ట్రాంగ్ గా మజిల్ పెంచుకున్నాం అనుకోండి, మన బాడీలో ఎంత ఉండాలో అంత మజిల్ స్ట్రాంగ్ గా పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుంది అంటే బోన్స్ ని జాయింట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. బోన్స్ క్రాక్ అవ్వకుండా, బోన్స్ విరిగిపోకుండా, ఒకవేళ పడినా కూడా ఆ బోన్ విరిగిపోకుండా అది ప్రొటెక్ట్ చేసి గట్టిగా పట్టుకొని ఉంటది. అందుకని మజిల్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి తొందరగా బోన్స్ క్రాక్ అవ్వవు. మజిల్ వీక్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే తొందరగా బోన్స్ విరిగిపోతూ ఉంటాయి. మీరు చాలా వినే ఉంటారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళు ఏమన్నా పడ్డారనుకుంటే వెంటనే బోను విరిగిపోతుంది. అవునా కదా? ఎందుకు అంటే ఆ ఏజ్ కి వచ్చేసరికి 30 ఇయర్స్ దాటిన తర్వాత మజిల్ ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వీక్ అయిపోతా ఉంటది, తగ్గిపోతా ఉంటది. మజిల్ టిష్యూస్ తగ్గిపోతా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఏజ్ తర్వాత 30 ఇయర్స్ దాటిన తర్వాత 40 ఇయర్స్ దాటిన తర్వాత మజిల్ వీక్ అయిపోతూ ఉంటది. కాబట్టి ఆ ఏజ్ తర్వాత పడినప్పుడు తొందరగా బోన్స్ విరిగిపోతూ ఉంటాయి. మన బాడీ మజిల్ ని ప్రాపర్ గా చేస్తూనే ఉంటది, స్ట్రెంగ్ ఆన్ చేస్తూనే ఉంటది. మన ఏజ్ పెరిగే కొద్దీ ఏజింగ్ ఎఫెక్ట్ కూడా దాని మీద ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ మజిల్ వీక్ అవుతూ ఉంటది. వీక్ అవుతున్న మజిల్ ఏం చేయాలి మనం? ఏజ్ పెరుగుతున్నాం చాలా మంది అంటూ ఉంటారు, కొంచెం హెల్త్ మీద కేర్ తీసుకోవచ్చు కదా, ప్రాపర్ గా ఉండొచ్చు కదా అంటే ఏజ్ పెరుగుతున్నాం కదండి, ఇప్పుడు అంత కేర్ తీసుకున్నా అంతే, వచ్చే మార్పు ఏం లేదు అంటూ ఉంటారు. ఏజ్ పెరుగుతున్నప్పుడు మన బాడీలో ఉన్న ప్రెషర్ ని బట్టి అవి వీక్ అవుతూ ఉంటాయి. వీక్ అవుతున్న దాన్ని అలాగే వదిలేస్తామా? దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, పెంచుకుంటూ ఉండాలి. ఏదైతే ప్రాపర్ ఫుడ్ ఇవ్వాలో ఆ ఫుడ్ ఇవ్వాలి. సర్టెన్ ఏజ్ వరకు అంటే 30 ఇయర్స్ బిలో వరకు మనం ఏ ఫుడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన బాడీ అలా ప్రాపర్ గా వెళ్తూ ఉంటది. ఎందుకంటే లోపల ఆర్గాన్స్ బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి, యంగ్ గా ఉంటాయి కాబట్టి. 30 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి ఆ బాడీ ఏజ్ అనేది తగ్గిపోతా ఉంటది, వీక్ అయిపోతా ఉంటాయి. అన్ని ప్రొడక్షన్ అనేది తగ్గిస్తూ ఉంటది. అది ప్రోటీన్స్ కావచ్చు, ఇంకా మిగతా ఏవైనా కావచ్చు. అది తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది, మనం ఏం చేయాలి? అప్పుడు ప్రాపర్ గా న్యూట్రిషన్ మనం అందించినప్పుడు తగ్గేదాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం, ఏజ్ పెరుగుతుంది కాబట్టి అవి వచ్చేసాయి. ఏజ్ పెరుగుతుంది కదండి అందుకని మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి, ఏజ్ పెరుగుతుంది కదా అందుకని మతిమరుపు వచ్చేసింది, ఇదే కదా చెప్తారు చాలా మంది. ఏజ్ మీద అంత తోసేస్తారు. ఏజ్ పెరుగుతున్నప్పుడు ఇంకా మనం ప్రాపర్ కేర్ తీసుకోవాలి, ఇంకా మనం న్యాచురల్ గా మన ఫుడ్ మన బాడీకి అందిస్తూ ఉండాలి. ప్రోటీన్ బాడీ కావాలి. సర్టెన్ ఏజ్ వరకు మన బాడీకి మనం ఏది ఇచ్చినా ఇగిపోయినా చలేగా,
30 ఇయర్స్ తర్వాత నుంచి కంపల్సరిగా ప్రాపర్ ఫుడ్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మన బాడీని మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఏదైతే తగ్గుతుందో దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం, ఏదైతే పెరుగుతుందో దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. అర్థమవుతుందా? నెక్స్ట్ మన బాడీకి ఎనర్జీ ఇచ్చేది, స్ట్రెంగ్త్ ఇచ్చేది మజిలే. ఇందాక నేను చెప్పా కదా, ఏదన్నా ఒక పని చేసి అలసిపోతున్నాము అంటే కారణం మజిల్ వీక్ అయిందని అర్థం. అంటే మన బాడీకి ఎనర్జీ ఇచ్చేది, ఏ పనైనా యాక్టివ్ గా చేసుకుంటూ వెళ్ళగలిగేలాగా మన బాడీకి ఒక స్టామినా ఇచ్చేది ఏంటి అంటే మజిలే. మజిల్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఎంత పనైనా అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మజిల్ వీక్ గా ఉన్న వాళ్ళు ఏ పని చేయలేదు, చిన్న పని చేసినా అలసిపోతారు. చాలా మంది అంటూ ఉంటారు, చిన్న పని చేస్తూ కూర్చుంటుందమ్మా, చిన్న పని చేస్తే అలసిపోతాడు, ఇట్లా అంటారు. కారణం ఏంటంటే వాళ్ళ బాడీ సహకరించట్లా. అది వాళ్ళ ప్రాబ్లం కాదు, వాళ్ళ బాడీలో ఉండే మజిల్ వాళ్ళకి సహకరించట్లేదు కాబట్టి చిన్న పని చేసినా అలసిపోవటము, నీరసపడిపోవటం, స్ట్రెంత్ తగ్గిపోవడం జరుగుతుంది. అదే మజిల్ స్ట్రాంగ్ గా ఉంచుకుంటే, మజిల్ మీద కేర్ తీసుకుంటే, మజిల్ పెంచుకుంటే ఏ పనైనా సరే అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు యాక్టివ్ గా. అర్థమవుతుందా? మన బాడీకి ఎనర్జీని, స్ట్రెంత్ ని ఇచ్చేది మజిలే. నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేసేది కూడా మజిలే. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెల్త్ కండిషన్స్ ని ఇంప్రూవ్ చేసేది కూడా మజిలే. ఎలాగా అంటే ఒక రకంగా మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ వాటిని బ్యాలెన్స్ చేసేది కూడా మజిలే. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసేది మజిలే. అలాగే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనగానే చాలా చెప్తూ ఉంటాం. బీపీ లైఫ్ స్టైల్ డిజార్డర్, షుగర్ లైఫ్ స్టైల్ డిజార్డర్, థైరాయిడ్ లైఫ్ స్టైల్ డిజార్డర్, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్. ఈవెన్ హార్ట్ ప్రాబ్లం కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్. లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఓకే, సూపర్. లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే ఏంటంటే మన లైఫ్ స్టైల్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్. మన లైఫ్ స్టైల్ ప్రాపర్ గా ఉండడం అంటే మనం తినే ఫుడ్ కావచ్చు, మన స్లీప్ కావచ్చు. ప్రతిరోజు చెప్తూ ఉంటాం కదా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. ఆ లైఫ్ స్టైల్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవి. అర్థమవుతుందా? షుగర్ వస్తుంది అన్న లైఫ్ స్టైల్ డిజార్డరే, థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందన్న లైఫ్ స్టైల్ డిజార్డరే, బీపీ వస్తుందన్న లైఫ్ స్టైల్ డిజార్డరే. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. వీటిని రాకుండా కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ కేర్ తీసుకోవాల్సింది ఏంటి మీద అంటే మన లైఫ్ స్టైల్ మీద, మన మజిల్ మీద. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు బాడీకి ఒక షేప్ ఇచ్చేది మజిలే. బాడీ కంటూ ఇప్పుడు మన బాడీలో మజిల్ లేదనుకోండి ఎలా ఉంటుంది ఊహించుకోండి. బోన్స్ ఉన్నాయి, స్కిన్ ఉంది, ఎలా ఉంటుంది బాడీ? చూడటానికి కూడా కష్టంగా, రోబో రోబో కూడా కాదు. ఎలా ఉంటది అంటే ఇంకా సన్నగా ఒక అస్థిపంజరం. ఇంకా అస్థిపంజరం చూస్తూ ఉంటారు కదా, అస్థిపంజరం చూస్తే భయం వేస్తుంది. దాని చుట్టూరు స్కిన్ వేసుకోండి చాలు. అస్థిపంజరం స్కిన్ వేస్తే ఎలా ఉంటది? సన్నగా ఉంటది, అవునా కదా? అంటే మన బాడీకి ఒక షేప్ ఉండదు. మజిల్ ఎప్పుడైతే ఉంటుందో మన బాడీకి ఒక షేప్ ఉంటది, మన బాడీ ఫేస్ కి ఒక షేప్ ఉంటది. అదే మజిల్ లేదు అనుకోండి, బాడీకి స్కిన్ ఫేస్ కి ఏదైనా షేప్ ఉంటుందా? ఉండదు. అంటే మన బాడీకి ఒక షేప్ ఇచ్చేది మజిల్. హ్యాండ్స్ కావచ్చు, స్టమక్ దగ్గర కావచ్చు, 6 ప్యాక్ కావాలన్నా, 6 ప్యాక్ అక్కడ రావాలి అన్నా దానికి సపోర్ట్ అయితే మజిల్. బోన్స్ కి వాటన్నిటికి చుట్టూరు మజిల్ ఎప్పుడైతే ఉంటుందో మన బాడీకి ఒక షేప్ ఉంటది, ప్రాపర్ షేప్. మన బాడీకి రావాలి అన్నా మజిల్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలన్నా మజిల్ కావాలి. నిన్న ఇమ్యూనిటీ టాపిక్ చెప్పాం కదా, అర్థమైందా? ఇమ్యూనిటీ గురించి అర్థమైందా? ఇమ్యూనిటీ ఎంత ఇంపార్టెంట్, ఎలా వర్క్ చేస్తుంది? చాలా పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. మన లైఫ్ స్టైల్ ప్రాపర్ గా లేకపోవటం వల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఆ ఇమ్యూనిటీ ప్రాపర్ గా ఉండాలి అన్నా మన బాడీలో మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాగ బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ని కంట్రోల్ చేస్తూ మన బోన్స్ ని, మన హార్ట్ ని, బ్లడ్ ప్రాపర్ గా పంపింగ్ జరగాలి, హార్ట్ బీట్ ప్రాపర్ గా ఉండాలి, మజిల్ స్ట్రాంగ్ గా ఉండాలి. మన బాడీ మూవ్మెంట్ బాగుండాలి, మజిల్ స్ట్రాంగ్ గా ఉండాలి. మన ఇమ్యూనిటీ బాగుండాలి, మజిల్ స్ట్రాంగ్ గా ఉండాలి. మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి, మజిల్ బాగుండాలి. వీటన్నిటికీ మజిల్ 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 చాలా ఇంపార్టెంట్. మజిల్ అనేది కేవలం లుక్ మాత్రమే కాదు,
మనకు ఒక లైఫే మజిల్. ఆ మజిల్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ మజిల్ ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. అప్పుడు హెల్తీగా ఉంటాం, యాక్టివ్ గా ఉంటాం. ఏ ప్రాబ్లం వచ్చినా తొందరగా రికవరీ అవుతాం. మనకున్న ప్రాబ్లమ్స్ తొందరగా రికవరీ అవ్వాలన్నా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి తొందరగా మనం రికవరీ అవ్వాలంటే దానికి సపోర్ట్ చేసేది ఏంటి అంటే మజిలే. అర్థమవుతుందా? మజిల్ ఇంత ఇంపార్టెంట్. మరి అసలు ఎందుకు మజిల్ వీక్ అయిపోతుంది? ఇంత ఇంపార్టెంట్ అయిన మజిల్ ఎందుకు వీక్ అయిపోతుంది? దేని వల్ల? పూర్ న్యూట్రిషన్. మజిల్ వీక్ అయిపోవడానికి, మజిల్ తగ్గిపోవటానికి మెయిన్ కారణం ఏంటి అంటే పూర్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ ప్రాపర్ గా లేకపోవటం వల్ల. మన మజిల్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్ లో కంపల్సరిగా ఉండాల్సింది ఏంటి అంటే ప్రోటీన్. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ మజిల్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే, మజిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే, మజిల్ రిపేర్ ప్రాపర్ గా జరగాలి అంటే. కానీ ఎప్పుడన్నా మనం తినేటప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఉందా లేదా చూసుకుని తిన్నామా? ఎప్పుడు కూడా ప్రోటీన్ ఇంపార్టెంట్ మనకు తెలియదు కాబట్టి ప్రాపర్ గా మనం ఏం చేస్తూ ఉంటాం, మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ చేసామా లేదా, దీని మీద కేర్ తీసుకుంటాం తప్ప దానిలో నా బాడీకి ప్రోటీన్ కావాలి, మజిల్ బిల్డ్ అవ్వాలంటే ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ తిందాం అని ఎప్పుడు ఆలోచించరు. అసలు మజిల్ ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచన మనకి ఎప్పుడు వచ్చి ఉండదు. ఏదో బాడీ అలా వర్క్ అవుతుంది కాబట్టి అలా వెళ్ళిపోతూ ఉంటాం ఫ్లోలో. అర్థమవుతుందా? ఇన్ని వర్క్ చేసే మజిల్ స్ట్రాంగ్ గా ఉండాలి, వీక్ అయిపోకూడదు అంటే మన బాడీకి కావాల్సింది ప్రోటీన్. ప్రోటీన్ తీసుకోవడం వల్ల మజిల్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మజిల్ రిపేర్ అయినా కూడా దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేసేది కూడా మజిలే. మజిల్ క్రాక్స్ అవుతాయి, అప్పుడప్పుడు మజిల్ టిష్యూస్ క్రాక్ అవుతాయి. ఆ క్రాక్ అయిన టిష్యూస్ ప్లేస్ లో మళ్ళీ కొత్త టిష్యూస్ పెట్టేసి మజిల్ ని రిపేర్ చేసేది కూడా ప్రోటీనే. ఒక రకంగా చెప్పాలంటే ప్రోటీన్ మజిల్ కి ఒక బిల్డింగ్ బ్లాక్ లాంటిది. ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, ఎలా కడతాం? ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక పేర్చి బిల్డింగ్ కడతాం, అవునా కదా? అలాగే మన బాడీలో మజిల్ ని బిల్డ్ చేసేది, మజిల్ ని ఇంప్రూవ్ చేసేది, మజిల్ ని రిపేర్ చేసేది, మజిల్ టిష్యూస్ ని బిల్డింగ్ బ్లాక్ లాగా పెట్టేది ఏంటి అంటే ప్రోటీనే. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఈరోజు ప్రోటీన్ ఇవ్వకపోవడం వల్లే మజిల్ వీక్ అయిపోతుంది. చూసారా? ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యువర్ బాడీ మజిల్. అదే ఈ 3 రకాల మజిల్స్ ఏవైతే ఈ 3 రకాల మజిల్స్ కూడా. అర్థమవుతుందా? మజిల్ చాలా ఇంపార్టెంట్. ఆ మజిల్ ప్రాపర్ గా ఉండాలంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇంకా జిమ్ కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఏం చేస్తూ ఉంటారంటే మజిల్ బిల్డ్ అవ్వాలంటే ప్రోటీన్ కావాలి కాబట్టి ప్రోటీన్ షేక్స్ మాత్రమే తీసుకుంటారు. ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ ఫుడ్డే తీసుకుంటారు. కేవలం ప్రోటీన్ మాత్రమే మజిల్ బిల్డ్ అవటానికి, మజిల్ రిపేర్ అవటానికి సపోర్ట్ అవ్వదు. ప్రోటీన్ తో పాటు ఇంకా బాడీకి న్యూట్రియంట్స్ కావాలి, న్యూట్రిషన్ కావాలి. చాలా మంది ప్రోటీన్ మీద కేర్ తీసుకుంటారు, మిగతాయి వదిలేస్తారు. అర్థమవుతుందా? ప్రోటీన్ తో పాటు మన మజిల్ బిల్డ్ అవ్వాలి, స్ట్రాంగ్ గా అవ్వాలి అంటే మనకు కావాల్సిన ఇంకో న్యూట్రియంట్ ఏంటి అంటే హెల్తీ ఫ్యాట్స్. హెల్తీ ఫ్యాట్స్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే హెల్తీ ఫ్యాట్స్ మన బాడీకి మనం ప్రాపర్ గా అందిస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే మజిల్ రిపేర్ ప్రాపర్ గా జరుగుతుంది. మజిల్ రిపేర్ ప్రాపర్ గా జరగాలి అన్నా కూడా హెల్తీ ఫ్యాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాట్స్ హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మజిల్ బిల్డ్ అవడానికి బాగా సపోర్ట్ అయ్యే హార్మోన్ ఉంటది. ఏం హార్మోన్ అది? మన మజిల్ బిల్డ్ అవ్వాలనుకోండి, దానికి సపోర్ట్ అయ్యే హార్మోన్ ఏంటి? ఎక్కువగా జెంట్స్ లోనే రిలీజ్ అయ్యే హార్మోన్. లేడీస్ లో చాలా తక్కువ ఉంటది, చాలా అంటే చాలా తక్కువ ఉంటది. జెంట్స్ లో రిలీజ్ అయ్యే హార్మోన్ టెస్టోస్టిరాన్ హార్మోన్. ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది మజిల్ ని బిల్డ్ చేయడానికి సపోర్ట్ అయ్యే హార్మోన్. ఈ హార్మోన్ ని ప్రాపర్ గా సపోర్ట్ చేసేది ఏంటంటే హెల్తీ ఫ్యాట్స్. ఈ హార్మోన్ ప్రాపర్ వేలో రిలీజ్ అయ్యే హార్మోన్, ఈ హార్మోన్ ని బ్యాలెన్స్ చేసేది ఏంటి అంటే హెల్తీ ఫ్యాట్స్.
ఎప్పుడైతే ఈ హెల్తీ ఫ్యాట్స్ ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుందో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది మజిల్ గ్రోత్ అవడానికి సపోర్ట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ప్రోటీన్ తీసుకోవాలి, మన మజిల్ స్ట్రాంగ్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, అండ్ 6 ప్యాక్స్ లాగా మనం మజిల్ బిల్డ్ చేసుకోవాలి అంటే ఒకటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం పూర్ న్యూట్రిషన్ తీసుకుంటున్నామో ఆ పూర్ న్యూట్రిషన్ కాకుండా మనం మజిల్ బిల్డ్ అవడానికి కావాల్సిన న్యూట్రిషన్ అనమాట ఇది. ఒకటి ప్రోటీన్ కావాలి, రెండవది హెల్దీ ఫ్యాట్స్ కావాలి. హెల్దీ ఫ్యాట్ అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? ఏది హెల్దీ ఫ్యాట్? అన్ని ఫ్యాట్లు హెల్దీయేనా? హెల్దీ ఫ్యాట్ అనగానే మన బాడీకి కావాల్సింది ఒమేగా 3 అనేది బెస్ట్ హెల్దీ ఫ్యాట్. దాన్ని మనం మన బాడీకి అందించాలి. ఎప్పుడైతే ఒమేగా 3 ప్రాపర్ గా మనం అందిస్తామో అప్పుడు అదేం చేస్తుంది అంటే బాడీలో ఉన్న హార్మోన్స్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒమేగా 3 అనేది టోటల్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ ని, మెయిన్ హార్ట్ ని ప్రాపర్ గా వర్క్ అయ్యేలా చేసే ఒమేగా 3 న్యూట్రిషన్ అనమాట. న్యూట్రిషన్ ఇది మనం అందించాలి. ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. ఏంటది? స్కిన్ బూస్టర్ ఛాలెంజ్. అవునా కదా? స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ తో పాటు ఇంకోటి కూడా పెట్టాం. దానిలో ఏం పెట్టాం? ఒమేగా 3 హెర్బల్ లైఫ్ లైన్. ఈ రెండు కూడా హెర్బల్ లైఫ్ లైన్ అండ్ స్కిన్ బూస్టర్. ఎంతమంది స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? ఎంతమంది స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ లో ఉన్నారు? సూపర్. ఎందుకు ఈ ఛాలెంజ్ పెట్టడం జరిగింది అంటే ఈ ఛాలెంజ్ మెయిన్ ఉద్దేశం మీ చేత కన్సిస్టెంట్ గా ప్రొడక్ట్ యూజ్ చేయడం. స్కిన్ బూస్టర్ అండ్ ఒమేగా 3 ఛాలెంజ్. హెర్బల్ లైఫ్ లో ఏ సప్లిమెంట్ అయినా సరే, ఏ న్యూట్రియంట్ అయినా సరే మన బాడీలో వర్క్ అవ్వాలంటే దానికి ఎంత టైం పట్టింది అంటే ఒక 30 days టైం పట్టింది దాని రిజల్ట్ మనకు తెలియటానికి. ఈ 30 days మనం ఏం చేయాలి? ప్రాపర్ గా కన్సిస్టెన్సీగా వాడాలి. కానీ అందరూ ఏం చేస్తూ ఉంటారంటే 2 రోజులు వాడతారు, 2 రోజులు మర్చిపోతారు. మేడం ఈ రోజు సప్లిమెంట్లు వేసుకున్నారా అంటే అయ్యో మర్చిపోయాను మేడం. అదే కదా చాలా మంది చెప్తారు. ఇట్లా కొన్ని రోజులు వాడి కొన్ని రోజులు వాడకపోతే రిజల్ట్ వస్తుందా? రిజల్ట్ రాదు. అప్పుడు ఏమంటాం? నేను వాడాను కానీ నాకు ఏం అనిపించలేదు అంటాం. ఇలా అనకూడదనే మీకు రిజల్ట్ రావాలి అనే ఈ ఛాలెంజ్లు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బీటీపీ పట్టడానికి కారణం ఏంటి? బీటీపీలో ఉన్నప్పుడు మీరు వెయిట్ లాస్ మీద ఫోకస్ చేసి బాగా ఏదైతే కోచ్ గైడ్ చేస్తారో దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తారు. బీటీపీ లేదనుకోండి ఏం చేస్తారు? నార్మల్ గా వెళ్ళిపోతారు. అంటే బీటీపీ కానీ ఛాలెంజెస్ కానీ పెట్టడానికి మెయిన్ కారణం మీ చేత ప్రాపర్ వేలో న్యూట్రిషన్ అందించడమే, ప్రాపర్ వేలో చేయించడమే కన్సిస్టెన్సీగా. ఎప్పుడైతే అలా చేస్తారో అప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది. ఈ స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 days మిస్ అవ్వకుండా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకంటూ సపరేట్ గా ఒక గ్రూప్ ఉంటది. ఆ గ్రూప్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సపోజ్ నేను ఈ రోజు మర్చిపోయాను, ఆ గ్రూప్ ఏం చేస్తారంటే నాకు రిమైండ్ చేస్తుంది. వాళ్ళందరూ తాగుతున్నప్పుడు, వాళ్ళందరూ సప్లిమెంట్ వేసుకున్నప్పుడు నువ్వు స్కిన్ బూస్టర్ తాగావు, నువ్వు సప్లిమెంట్ వేసుకున్నావని ఆ గ్రూప్ నీకు రిమైండ్ చేస్తుంది. వెంటనే మర్చిపోయినా మళ్ళీ వెంటనే లేచి సప్లిమెంట్లు వేసుకుంటాం, స్కిన్ బూస్టర్ తాగుతాం. ఇలా 30 days ఆగకుండా మిస్ అవ్వకుండా ప్రతిరోజు చేయటం కోసమే ఈ ఛాలెంజ్. ఓకేనా? ఎప్పుడైతే ఇలా చేస్తామో దాని రిజల్ట్ మీ బాడీలో ఆటోమేటిక్ గా 30 days తర్వాత మీకు కనపడిపోతుంది. 30 days కూడా అవసరం, 10 days మీరు ప్రాపర్ గా మిస్ అవ్వకుండా చేయండి. ఆ 10 days లోనే మీకు రిజల్ట్ కనపడింది. అర్థమవుతుందా? హెల్దీ ఫ్యాట్స్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఇంకా మన మజిల్ స్ట్రాంగ్ గా ఉండడం కావాల్సిన న్యూట్రియంట్స్ ఏంటి అంటే ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ తో పాటు విటమిన్ డి కావాలి. విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి చేసే వర్క్ ఏంటి అంటే మన మజిల్ స్ట్రాంగ్ చేస్తుంది. విటమిన్ బి కావాలి. విటమిన్ బి చేసే పని ఏంటి అంటే మన మజిల్ ని మన బాడీకి ఒక ఎనర్జీ ఇస్తుంది. విటమిన్ డి ఏమో స్ట్రెంత్ చేస్తుంది, విటమిన్ బి ఏమో ఎనర్జీ ఇస్తుంది, విటమిన్ సి ఏమో రిపేర్ చేస్తుంది, రికవరీ చేస్తుంది. రిలాక్సేషన్, రికవరీ, ఏదైనా మజిల్ రికవరీ జరగాలన్నా దానికి కావాల్సిన విటమిన్ సి. అర్థమవుతుందా? దాంతో పాటు కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలి, ఐరన్ కావాలి. ఈ న్యూట్రియంట్స్ అన్ని ఎప్పుడైతే ప్రాపర్ గా అందుతాయో అప్పుడు మన మజిల్ స్ట్రాంగ్ గా ఉంటది. అప్పుడు మన మజిల్ మళ్ళీ వీక్ అవుతుంది. కేవలం ప్రోటీన్ మీదే బేస్ అయ్యామనుకోండి ఏమవుతుందో తెలుసా? అలా మజిల్ పెరిగిద్ది, మళ్ళీ అలా మజిల్ డౌన్ అవుతుంది. చూసే ఉంటారు కదా మీరు జిమ్కి వెళ్ళిన వాళ్ళని, కేవలం ప్రోటీన్ మాత్రం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మజిల్ బిల్డ్ అవుతుంది, కానీ వెంటనే మజిల్ వీక్ అయిపోతుంది.
జిమ్ మానేయగానే ఎక్సర్సైజ్ మానేయగానే ప్రోటీన్ మానేయగానే వెంటనే వీక్ అయిపోద్ది. అలా వీక్ అవ్వకుండా ఉండాలంటే మన మజిల్ కి కావాల్సింది కేవలం ప్రోటీనే కాదు, ప్రోటీన్ ఇంపార్టెంట్, ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. దానితో పాటు హెల్దీ ఫ్యాట్స్ కావాలి, విటమిన్ డి కావాలి, విటమిన్ బి కావాలి, విటమిన్ సి కావాలి, మెగ్నీషియం కావాలి, కాల్షియం కావాలి, ఇంకా ఐరన్ కూడా కావాలి. ఇవన్నీ ప్రాపర్ వేలో అందించినప్పుడు ఏమవుతుందంటే మన మజిల్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. అర్థమవుతుందా? స్ట్రాంగ్ గా బిల్డ్ అవడం కావాలా, మజిల్ బిల్డ్ అవటం కావాలా? మనకి స్ట్రాంగ్ గా బిల్డ్ అవటం కావాలి. స్ట్రాంగ్ గా బిల్డ్ అవ్వాలి అంటే ఇదంతా కూడా మీరు మెయింటైన్ చేయాలి. ఈ న్యూట్రిషన్ మొత్తం అందేలా మీరు చూసుకోవాలి. మన హెర్బల్ లైఫ్ లోనే ఒమేగా కాల్షియం అండ్ మెగ్నీషియం, విటమిన్ డి 3 అందే సప్లిమెంట్ ఉంది. ఏంటది? కాల్షియం సప్లిమెంట్. కాల్షియం సప్లిమెంట్ లో కాల్షియం ఉంటది, మెగ్నీషియం ఉంటది, విటమిన్ డి ఉంటది. కాబట్టి కాల్షియం సప్లిమెంట్ వేసుకోవచ్చు. హెల్తీ ఫ్యాట్ ఒమేగా 3 అందాలంటే హెర్బల్ లైఫ్ లైన్ సప్లిమెంట్ వేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనం షేక్స్ తాగుతాం కాబట్టి ఆ షేక్స్ లో మనకి మన బాడీకి కావాల్సిన మంచి ప్రోటీన్ మన బాడీకి అందుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది చెకప్ చేయించుకున్నప్పుడు ఇలా ప్రాపర్ వేలో మెయింటైన్ చేసినప్పుడు మన మజిల్ బిల్డ్ అవటం మీరు చూస్తారు, మజిల్ పెరగటం, ఫ్యాట్ తగ్గటం మీరు చూస్తారు. అర్థమవుతుందా? కాబట్టి కంపల్సరిగా మీరు షేక్స్ తో పాటు కాల్షియం సప్లిమెంట్ యూజ్ చేయండి అండ్ హెర్బల్ లైఫ్ లైన్ సప్లిమెంట్ కూడా యూజ్ చేయండి. ఈ రెండు యూజ్ చేయడం వల్ల మీ మజిల్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి సపోర్ట్ అయింది. ఒకవేళ లోపల ఏదైనా మజిల్ క్రాక్ అయింది, లేకపోతే మజిల్ టిష్యూస్ డ్యామేజ్ అయ్యాయి అంటే ఈ న్యూట్రియంట్ ఏం చేస్తుంది అంటే ఆ మజిల్ ని రికవరీ చేస్తుంది, రిపేర్ చేస్తూ ఉంటది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎక్సర్సైజ్. మన మజిల్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఎక్సర్సైజ్ చేయరు. వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి మన బాడీకి కావాలి, మన మజిల్ స్ట్రాంగ్ గా ఉండడానికి. దానితో పాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే ఓవర్ ఎక్సర్సైజ్ కూడా ఉండకూడదు. చాలా మంది మజిల్ బాగా బిల్డ్ చేయాలని ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ మజిల్ టిష్యూస్ ఏమైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయిపోతాయి. ఓవర్ ఎక్సర్సైజ్, టూ మచ్ ఎక్సర్సైజ్ చేస్తే. సమయం దొరికింది కదా అని అదే పనిగా ఎక్సర్సైజ్ అని వాకింగ్ అని దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టారనుకోండి, ఆ మజిల్ స్ట్రాంగ్ అవ్వటం కాదు కదా, ఆ మజిల్ టిష్యూసే డ్యామేజ్ అయిపోతాయి. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ వాకింగ్, లేదా ఏదైనా చేయగలిగిన వాళ్ళు, మజిల్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ ఏదైనా చేస్తే, స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ చేస్తే మజిల్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ చేయలేని వాళ్ళు దాని మీద ఫోకస్ చేయొద్దు కూడా. స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ మజిల్ బిల్డ్ అవడానికి సపోర్ట్ అయింది, కానీ చేయలేము అంటే మన ఏజ్ సహకరించట్లేదు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు దాని మీద ఏం ఫోకస్ చేయని అవసరం. మీరు ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తే చాలు. అది మీ బాడీ సహకరించేలాగా చేయండి. సహకరించట్లేదు అన్నప్పుడు చేయమగన అంటే ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కొంచెంగా బాడీకి అలవాటు చేయాలి. ఒకేసారి అలవాటు చేసేద్దామని ఒకేసారిగా చేసామనుకోండి, తర్వాత రోజు నుంచి ఇంక మానేయాల్సి వస్తుంది. అలా కాకుండా డైలీ కొంచెంగా బాడీకి అలవాటు చేయాలి. పిల్లలకి ఫుడ్ ఒకేసారి పెట్టేస్తారా? ఫస్ట్ పాలిస్తారు, తర్వాత కొంచెంగా మెత్తగా కలిపి పెడుతూ ఉంటారు. ఒకేసారి ఫుడ్ తీసుకోలేరు కాబట్టి అలా కొంచెంగా బాడీకి అలవాటు చేసి తర్వాత బాగా మంచిగా ఫుడ్ పెడుతూ ఉంటారు. ఎక్కువ ఫుడ్ అయినా తినగలిగే స్టామినా పిల్లలకు వచ్చినప్పుడు. అలాగే మీరు కూడా ఇప్పుడే వాకింగ్ చేస్తున్నారు, ఇప్పటి వరకు వాకింగ్ అలవాటు లేదు, ఎక్సర్సైజ్ అలవాటు లేదు అన్నప్పుడు ఒకేసారి మీరు చెయ్యొద్దు. మేడం చెప్పారు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, మజిల్ పెంచుకోవాలి కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేసేద్దాం, ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దామని దీక్ష తీసుకొని చేస్తారు. ఆ రోజు ఇరగదీసేస్తారు. తర్వాత నుంచి ఏమైంది అంటే బోన్లు ఎముకలు పట్టేసాయి మేడం, నడుము పట్టేసింది, కదలలేకపోతున్నా. అలా చేసుకోమాకండి. ఎలా చేయాలి? కొంచెంగా బాడీకి ఏ పనైనా సరే మనం అలవాటు చేయాలి తప్ప ఒకేసారి ఎక్కువ ప్రెషర్ తో మనం బాడీకి అలవాటు చేయకూడదు. కొంచెంగా అలవాటు చేసినప్పుడు అది లైఫ్ స్టైల్ అయిపోద్ది. ఒకేసారి అలవాటు చేస్తే ఇంకా అది లైఫ్ స్టైల్ ఏది అవ్వదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం బ్రష్ ఎలా చేస్తున్నాము, ఫుడ్ ఎలా తింటాము, ఇది ఎలాగైతే ఉందో అలాగే వాకింగ్ కూడా మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అవ్వాలి అంటే కొంచెంగా మీరు మీ బాడీకి అలవాటు చేయండి. ఓకేనా? మన మజిల్ బిల్డ్ అవడానికి ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల మజిల్ కోల్పోతున్నారు. నెక్స్ట్ పూర్ స్లీప్ ప్రాపర్ గా లేకపోయినా కూడా మజిల్ వీక్ అయిపోయింది.
ఈ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్క దానికి ఉంటుందా లేదా? ప్రతి రోజు ఈ లైఫ్ స్టైల్ వీటి గురించి చెప్తున్నామా లేదా? స్లీప్ గురించి, న్యూట్రిషన్ గురించి, ఎక్సర్సైజ్ గురించి, వాటర్ గురించి ప్రతిరోజు చెప్తున్నాం అంటే కారణం ఏంటి అంటే ప్రతిరోజు ఇవి ప్రతి దానికి ఇవి ఇంపార్టెంట్. నిన్న ఇమ్యూనిటీ టాపిక్ దానికి ఇవే చెప్పాం, అవునా కదా? న్యూట్రిషన్ ప్రాపర్ గా తీసుకోవాలి, స్లీప్ ప్రాపర్ గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాటర్ తీసుకోవాలి అంటే దానికి అది సపోర్ట్ అవుతుంది. వాళ్ళ మజిల్ టాపిక్ దీనిలో కూడా ఇవే వచ్చేసాయి. వెయిట్ లాస్ అవ్వాలి, ఇవే చెయ్యాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, థైరాయిడ్ కంట్రోల్ అవ్వాలి, ఇవే చెయ్యాలి. డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలి, ఇవే చెయ్యాలి. ఏ ప్రాబ్లం కంట్రోల్ అవ్వాలన్నా మన లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి. దీనికి మించి ఇంకోటి లేదు. మనం ఎన్ని టాబ్లెట్లు వేసినా ఏ ప్రాబ్లంకి ఏ టాబ్లెట్ వేసినా అది ఎంతవరకు అంటే ఆ ప్రాబ్లం ని తొక్కి పట్టడం వరకే, కంట్రోల్ చేయడానికి కాదు. మన లైఫ్ స్టైల్ మారినప్పుడు ఆ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. అర్థమవుతుందా? లైఫ్ స్టైల్ మారకుండా టాబ్లెట్ల వల్ల ఎప్పుడు ప్రాబ్లం కంట్రోల్ అవ్వదు. ఆ టాబ్లెట్ పవర్, ఆ పెయిన్, ఆ ప్రాబ్లం మనకు పైకి షుగర్ ఉంది, షుగర్ టాబ్లెట్ వేస్తాం, ఇన్సులిన్ వేస్తాం, ఏం చేస్తుంది ఇన్సులిన్ కానీ షుగర్ టాబ్లెట్ కానీ? అలా షుగర్ లెవెల్స్ పెరగకుండా ఇలా ఒత్తేసిద్ది, తక్కువ పెట్టింది. ఎప్పుడైతే టాబ్లెట్ వేయమనుకో ఏమవుతుంది? బొమ్మన మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ టాబ్లెట్ ఏం చేస్తుంది? థైరాయిడ్ లెవెల్స్ పెరగకుండా ఇలా తొక్కి పెట్టింది. టాబ్లెట్ ఆపంగానే ఏమైపోయింది? మళ్ళీ థైరాయిడ్ పెరిగింది. పెయిన్స్ వస్తున్నాయి, పెయిన్ కిల్లర్ వేస్తాం, ఏం చేస్తుంది ఆ పెయిన్ కిల్లర్? ఆ పెయిన్ కిల్లర్ పవర్ ఉన్నంత వరకు ఆ పెయిన్ అలా తొక్కి పెట్టింది. ఎప్పుడైతే ఆ పవర్ కొంచెం కొంచెంగా పెయిన్ కిల్లర్ పవర్ పోతుందో మళ్ళీ కొంచెం కొంచెంగా పెయిన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పెయిన్ కిల్లర్ వేస్తాం, మళ్ళీ తొక్కి పెట్టింది. అంటే టాబ్లెట్ మీద మనం ఆధారపడితే, లైఫ్ స్టైల్ మార్చకుండా టాబ్లెట్ మీద ఆధారపడితే ఆ ప్రాబ్లం పర్మనెంట్ గా సొల్యూషన్ అవ్వదు. ఏ ప్రాబ్లం అయినా సరే పర్మనెంట్ గా సొల్యూషన్ అవ్వాలి. అలాని నేను టాబ్లెట్ ఆపండి అని చెప్పట్లేదు. టాబ్లెట్ వేసుకుంటూ మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే 1 మంత్ 2 మంత్ తర్వాత ప్రాబ్లం పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. అప్పుడు టాబ్లెట్ ఆపేయచ్చు. అప్పుడు టాబ్లెట్ వేయకపోయినా షుగర్ లెవెల్స్ పెరగవు, టాబ్లెట్ వేయకపోయినా థైరాయిడ్ లెవెల్స్ పెరగవు, టాబ్లెట్ వేయకపోయినా పెయిన్స్ రావు. అవునా కదా? చాలా మంది రిజల్ట్స్ ప్రతిరోజు వింటున్నాం కదా. ఒకప్పుడు ఇన్ని రకాల టాబ్లెట్లు వేసేదాన్ని, ఇప్పుడు ఏ టాబ్లెట్ వేయకుండా ఇలా ఉండగలుగుతున్న న్యూట్రిషన్ సపోర్ట్ వల్ల అని. ఎందుకంటే న్యూట్రిషన్ తో పాటు ఇక్కడ ఏం చేస్తామంటే మన లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటున్నాం. అర్థమవుతుందా? నెక్స్ట్ డిహైడ్రేషన్. బాడీకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వేస్ట్ మొత్తాన్ని క్లీన్ చేయడానికి ప్రతిరోజు చెప్పా, వేస్ట్ మొత్తాన్ని క్లీన్ చేయడానికి సపోర్ట్ అయ్యేది ఏంటి అంటే వాటర్. హైడ్రేషన్ బాడీకి చాలా ఇంపార్టెంట్. డిహైడ్రేషన్ బాడీ అవుతుంది అంటే మజిల్ కూడా వీక్ అయిపోతుంది. నెక్స్ట్ మజిల్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే జంక్ ఫుడ్స్ మానేయాలి. జంక్ ఫుడ్, బయట ఫుడ్ ని, జంక్ ఫుడ్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్ వీటిని మానేయాలి. కూల్ డ్రింక్స్ బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా మంది బిర్యానీ తింటే బయట ఎండకి బాగా వచ్చేసాం కదా, ఏదైనా చల్లగా తాగుదామని కూల్ డ్రింక్స్ తాగుతారు. అదేం చేస్తుంది? ఇక్కడ వరకే కూలింగ్, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో సినిమా కనపడింది. అవునా కదా? ఇక్కడ కూలింగ్, లోపల బర్నింగ్. బాగుంది సార్. టీచర్ కదా, అలాగే వస్తుంది. మీరు కదా. న్యూట్రిషన్ అందించినప్పుడు మజిల్ స్ట్రాంగ్ గా ఉంటది. మెయిన్ మీరు చేయాల్సిన మజిల్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ప్రోటీన్, విటమిన్స్ ఇవి బాడీకి ప్రాపర్ గా అందించాలి. ప్రతిరోజు వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి బాడీకి చెయ్యాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటూ వెళ్తారో అప్పుడు మీ మజిల్స్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతాయి అండ్ మజిల్ రిపేర్ కూడా తొందరగా జరుగుతుంది. ఒకవేళ లోపల మనకు తెలియకుండా మజిల్ రిపేర్ అయింది, మజిల్ ప్రాపర్ గా లేదనుకోండి, మనం తీసుకునే న్యూట్రియంట్ ఏం చేస్తుంది అంటే లోపల రిపేర్ సెక్షన్ చేస్తుంది. ఎక్కడైతే రిపేర్ ఉందో, ఎక్కడైతే మజిల్ టిష్యూస్ డ్యామేజ్ అయ్యాయో దాన్ని రిపేర్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ రిపేర్ ప్రాపర్ గా జరిగి మళ్ళీ మజిల్ బిల్డ్ అయిందో అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. మనం నిద్రపోతున్నా మన బాడీలో ఫ్యాట్ బర్న్ స్టార్ట్ అవ్వాలి, ఫ్యాట్ అనేది బర్న్ అవ్వాలి, మనం తిన్న క్యాలరీస్ బర్న్ అవ్వాలి అంటే మీరు ఫోకస్ చేయాల్సింది మజిల్ మీద. మీ చెకప్ షీట్ లో ప్రతిరోజు ప్రతి వీక్ మీకు చెకప్ చేసినప్పుడు దాని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సింది మీ మజిల్ వెయిట్ తగ్గుతున్నానా లేదా, ఈ రోజు వెయిట్ తగ్గలేదా, అయ్యో వెయిట్ తగ్గలేదే, ఈ రోజు వెయిట్ పెరిగాను,
లేకపోతే ఈ రోజు వెయిట్ తగ్గాను చాలు, దీని మీద కాదు మీరు ఫోకస్ చేయాల్సింది. ఇక్కడ మేము బిఎంఐ చెకప్ ఎందుకు చేస్తున్నామంటే కేవలం మీరు వెయిట్ చూసుకోవడానికి కాదు, మీ బాడీ కండిషన్ ఎలా ఉంది, ఫ్యాట్ తగ్గుతుందా లేదా, మజిల్ పెరుగుతుందా లేదా. మజిల్ పెరుగుతూ ఫ్యాట్ తగ్గుతుంది అంటే మీరు చెప్పింది ప్రాపర్ గా చేస్తారని అర్థం. అంటే న్యూట్రిషన్ ప్రాపర్ గా అందిస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, స్లీప్ ప్రాపర్ గా ఉంది, టైంకి తింటున్నారు, బాడీకి వాటర్ అందిస్తున్నారు అని అర్థం. ఒకవేళ ఫ్యాట్ పెరుగుతుంది మజిల్ తగ్గుతుంది అంటే మాకు అర్థమైపోయింది మీరు ఏదో మిస్టేక్ చేస్తున్నారని అర్థమైపోయింది. అర్థమవుతుందా? మేము చెప్పింది చెప్పినట్టు ప్రాపర్ గా చేస్తే ఫ్యాట్ తగ్గాలి, మజిల్ పెరగాలి. అలా కాకుండా ఎలా పడితే అలా మీకు ఇష్టం వచ్చినట్లు ఒక రోజు చేసి ఒక రోజు చేయకపోతే ఏమవుతుంది, మీ చెకప్ షీటే మాకు చెప్పింది ఏం మిస్టేక్ చేశారు. తినకూడని ఫుడ్ తిన్నారా, లేకపోతే వండకూడని లైఫ్ స్టైల్లో ఉన్నారా అనేది మాకు అర్థమైపోయింది. ఓకేనా? కాబట్టి ఇలా మీరు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారో అప్పుడు మజిల్ ప్రాపర్ గా బాడీలో ఎలాంటి వర్క్స్ అయితే చేస్తుందో ఆ వర్క్స్ అన్ని ప్రాపర్ గా చేస్తుంది. అర్థమవుతుందా? అది హార్ట్ కు సంబంధించిన మజిల్స్ కావచ్చు, స్మూత్ మజిల్స్ స్టమక్ కానీ, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ లో కానీ, బ్లడ్ వెజల్స్ లో ఉండే మజిల్స్ కావచ్చు, స్కెలిటన్ మజిల్స్ కావచ్చు, ఇవి ప్రాపర్ గా ఉంటాయి. ఓకేనా? ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫ్యాట్ బర్న్ చేసుకున్నాను, నా మజిల్ బిల్డ్ చేసుకున్నాను అన్న వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 2 మెంబర్స్ రిజల్ట్ విందాం. ఎందుకంటే నిన్న కూడా మనకి రిజల్ట్స్ కి టైం సరిపోలేదు కదా, రిజల్ట్ వినిపించలేదు. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి రిజల్ట్స్ చాలా అవసరం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా మజిల్ బిల్డ్ చేసుకున్నాను అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే 1 or 2 మెంబర్స్ రిజల్ట్ విందాం. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, నేను అడుగుతాను. 1 లేడీ 1 జెంట్. మిగతా వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే, శ్రీదేవి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది హైదరాబాద్ మేడం నేను ఉండేది. మా కోచ్ జానీ గారు. నేను 4 మంత్స్ నుంచి చేస్తున్నాను మేడం. ఇప్పుడు 5th మంత్. 1 మంత్ సరిగ్గా చేయలేకపోయానులేండి. కానీ వెయిట్ మీరు ఇప్పుడు చెప్పినట్టు వెయిట్ తక్కువే తగ్గాను, కానీ నాకు ఫ్యాట్ లాస్ బాగా అయినట్టు నాకు అనిపించింది. ప్లస్ బోను 1.4 వరకు పెరిగింది మేడం. ఓకే, మీ చెకప్ షీట్ ఉందా మేడం మీ దగ్గర? లేదు మేడం, ప్రస్తుతం జానీ గారి దగ్గరే ఉంటుంది. ఓకే, జానీ భాష గారు ఉంటే ఒకసారి మేడం చెకప్ షీట్ పెట్టండి. అంటే ఫ్యాట్ ఎంత బర్న్ అయింది, మజిల్ ఎంత బిల్డ్ అయింది అనేది అర్థమవుతుంది. మెయిన్ సూపర్ మేడం. ఎంత వెయిట్ లాస్ అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇప్పుడు ప్రస్తుతానికి 8 అయ్యాను మేడం నేను. 8 kgs వెయిట్ లాస్ అయ్యారు. ఈ 8 kgs కన్నా ఫ్యాట్ బర్న్ అవటం మెయిన్. ఫ్యాట్ బర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి సూపర్. ఫ్యాట్ బర్న్ అయింది, మజిల్ పెరిగింది. ఇంకేం హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి మీకు? హెడేక్ తగ్గింది మేడం. టాబ్లెట్ మానేసి కూడా 1 మంత్ అవుతుంది. కొంచెం వస్తుంది కానీ టాబ్లెట్ అవసరం పడతలేదు ఇక. అంతకుముందు ఎలా ఉండేది? 4 years నుంచి నేను మైగ్రేన్ టాబ్లెట్ రోజు కంటిన్యూగా వేసుకుంటున్నాను మేడం. ఇప్పుడు 1 month నుంచి అసలు వేసుకోవట్లేదు. ఒక 2 days వేసుకోకపోయినా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు 1 month వరకు నేను వేసుకోవట్లేదు మేడం. సూపర్ మేడం, సూపర్. ఒకసారి క్లాప్స్ ఇద్దాం మేడం కి. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 months లో ప్రాపర్ గా చేసింది 4 months. ఈ 4 months లో 8 kgs వెయిట్ లాస్ అయ్యారు అండ్ ఫ్యాట్ బర్న్ చేస్తున్నారు, మజిల్ బిల్డ్ చేసుకున్నారు అండ్ మేడం కున్న మైగ్రేన్ హెడేక్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకున్నారు. మనకి తెలిసిపోయింది ఒక 2 days టాబ్లెట్ అయిపోతే ఎలాగా మైగ్రేన్ హెడేక్ ఎలా ఉంటది, బీభత్సంగా ఉంటది అనేది అర్థమైపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూట్రిషన్ ప్రాపర్ వేలో న్యూట్రిషన్ యూజ్ చేసి లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల ఇప్పుడు టాబ్లెట్ అయిపోయినా అంత సివియారిటీ లేదు, ఇబ్బంది లేదు. సూపర్. ఇంకోటి మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే వెయిట్ లాస్ అనేది ఎవరికి కనపడదు అంటే మన బాడీలో మజిల్ బిల్డ్ అయినా వెయిట్ లాస్ కనపడదు. ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తుంది కదా. ఫ్యాట్ కన్నా మజిల్ చాలా బరువు ఎక్కువ ఉంటది. ఫ్యాట్ కొంచెం తగ్గినా మజిల్ పెరిగింది అనుకోండి ఆ వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి తెలియదు. ఓకేనా? సూపర్. నెక్స్ట్ రిజల్ట్ శ్రీనివాస్ గారు సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మాది ఏల్చూర్స్ మేడం. మా కోచ్ వచ్చేసేది కొలిశెట్టి సుధాకర్ మేడం. నేను ఈ కమ్యూనిటీకి వచ్చేసి 6 months అయింది మేడం. నేను వెయిట్ లాస్ వచ్చేసరికి 16 kg దాకా తగ్గాను.
ఫ్యాట్ వచ్చేసరికి ఇప్పుడు అది వరకు 28.6 దాకా ఉంది, ఇప్పుడు 21.3 దాకా వచ్చింది మేడం. సూపర్. మజిల్ వచ్చేసరికి 31 ఉంది మేడం, ఇప్పుడు అది వరకు 27 28 లోపు ఉంది అది వరకు. సబ్స్క్యూట్ ఫ్యాట్ వచ్చేసి ఐడియల్ లో వచ్చేసింది మేడం. బిఎంఐ కూడా 25 చిల్లరకు వచ్చేసింది. ఈ చెకప్ షీట్ ఉందా సార్? చెకప్ షీట్ ఉందా? సుధాకర్ సార్ పెడతారు మేడం. ఉంది. ఓకే, సుధాకర్ గారు ఉంటే ఒకసారి సృజన్ సార్ పంపించండి చెకప్ షీట్. మేడం చూపిస్తున్నాను, చూపిస్తున్నా మేడం ఒక నిమిషం. ఓకే సార్. ఓకే సార్, సూపర్. ఇంకేమొచ్చాయి మీకు హెల్త్ బెనిఫిట్స్? శ్రీనివాస్ గారు. ఓకే, ఇక్కడ చూడండి నాకు సార్. హెల్త్ అంటే ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్ మేడం, నాకు నేను వెయిట్ మీదే వచ్చాను. ఐడియల్ నాకు మామూలు, కాకపోతే గురకం లేదు మేడం, అది ఒకటే ప్రాబ్లం, ఏం లేదు మిగతా ఏమి. ఆ గురక బాగా కంట్రోల్ అయిపోయింది, ఎప్పుడే కంట్రోల్ అయిపోయింది. ఓకే సార్, సూపర్. ఓకే, ఇక్కడ సార్ చెకప్ షీట్ లో చూడండి. అండ్ వెయిట్ 16 kgs తగ్గారు. ఇక్కడ మీరు చూడాల్సింది ఫ్యాట్, బాడీ మొత్తంలో ఉండే ఫ్యాట్ 28 ఉంది స్టార్టింగ్, ఫ్రంట్ లో మనం చూసాం. 28 నుంచి ఇప్పుడు 21.8 కి వచ్చింది, సూపర్. అండ్ విజరల్ ఫ్యాట్ కూడా తగ్గుతూ వచ్చింది, చూస్తున్నారు ఇక్కడ, తగ్గుతూ రావాలి. ఫ్యాట్ కావచ్చు, విజరల్ ఫ్యాట్ కావచ్చు, సబ్క్యూటేనియస్ ఫ్యాట్, ఎస్ఎఫ్ అని ఉంది కదా, ఇది సబ్క్యూటేనియస్ ఫ్యాట్, చర్మం కింద ఉండే ఫ్యాట్, ఇది తగ్గుతూ వచ్చింది. అండ్ మజిల్ పెరుగుతూ వచ్చింది. ఓకేనా? మేడం ఇప్పుడు మెయిన్ 30. మేడం బాడీ బయాలజికల్ ఏజ్ వచ్చేసి 49 ఉంది మేడం, నాకు ఏజ్ కూడా నాది 50 ఎంటర్ అయ్యా నేను. బయాలజికల్ ఏజ్ నాది ఇంకా తక్కువ ఉంది. సూపర్ సార్. ఇప్పుడు సార్కి 50 ఇయర్స్, కానీ బాడీ ఏజ్ వచ్చేసరికి 49 కే వచ్చేసింది, ఇంకా తగ్గింది బాడీ ఏజ్. సూపర్ కదా. చాలా మంది చెప్పుకుంటారు ఏజ్ ఎంత అంటే తొందరగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. నాకెంత 16 ఇయర్సేగా, 20 ఇయర్సేగా, 20 ఇయర్సేగా అంటారు. వాళ్ళ ఏజ్ అది కదా, అంటే మన ఏజ్ తక్కువ చెప్పుకోవడం మనకి ఇష్టం. మేడం మన స్టార్టింగ్ ఏజ్ అలా అది మేడం, తగ్గాలి అంటే ప్రాపర్ న్యూట్రిషన్. సార్ చెప్పండి. స్టార్టింగ్ ఇప్పుడు ఇచ్చింది, తర్వాత చెప్పింది. ఓకే, ఎనర్జీ సూపర్. లెవెల్స్ బాగుంటాయి మేడం. ఇప్పుడు వాకింగ్ చేసినా నేను పరిగెత్తగలను, పరిగెత్తుతాను కొంత దూరం కూడా. సూపర్ సార్. కంపల్సరీ 1 hour లో 7,000 స్టెప్స్ పడతాయి మేడం. సూపర్ సార్. నాకు ఏమేమి నేను ఏంటంటే క్యాలరీ మేనేజ్మెంట్ చూస్తాను మేడం, నాకు 2000 కి 100 క్యాలరీస్ ఖర్చు చేస్తాను మేడం ఓకే వాకింగ్. సార్, ఇప్పుడు మీరు ఏమేమి యూజ్ చేస్తున్నారు? సప్లిమెంట్స్ కానీ, షేక్స్ కానీ? మల్టీవిటమిన్, సెల్లాసు, సెల్ యాక్టివేటర్, బ్రెయిన్ హెల్త్, ట్రిపులా, స్కిన్ బూస్టర్ లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు జాయింట్ సపోర్ట్ అది మొన్న దాకా వాడాను, జాయింట్ సపోర్ట్ వాడాను. ఇప్పుడు ఈ దీనిలో ఉన్నాను కాబట్టి మళ్ళా ఒమేగా 3 యాడ్ చేసుకుంటున్నాను మేడం. ఇప్పటి వరకు అది అయితే 5. ఓకే సార్, చాలు, టైం అయిపోయింది. విన్నారు కదా సార్ రిజల్ట్ అండ్ చెకప్ షీట్ కూడా చూసారు. ఫ్యాట్ బర్న్ అవుతూ, మజిల్ బిల్డ్ అవుతూ, ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ అవుతామో అది హెల్దీ వెయిట్ లాస్ అన్నమాట.